మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు 3 శోధనలు అనే అంశం ధ్యానించుకుందామండి. లూకాసు వార్త 6వ భాగం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు ప్రభుని సైతాను శోధిస్తాడు 3 విధాలుగా. అదే శోధనలు మనకు కూడా తీసుకొని వస్తాడనమాట. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, అలాగే మత్తయి 4లో కూడా ఉంటుందండి. ఈ 3 శోధనలు ఏంటో మనం చూద్దాం. యేసు ప్రభు బాప్తిస్మం పొందిన తర్వాత, బాప్తిస్మం అంటే కూడా చెప్పాను కదండి, మన సొంత చిత్తాన్ని సమాధి చేసి మన దేహాన్ని దేవుని చిత్తంనకు సమర్పించుకొనుట అన్నమాట. అదే యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నారు కదా అంటే, అవును మనం కూడా తీసుకోవాలి. ఏం బాప్తిస్మం అంటే దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. దేవుని చిత్తం అంటే ఏంటి అని కూడా అడుగుతారండి. దేవుని చిత్తం అంతా బైబిల్ గ్రంథంలో దేవుడు రాశాడు. ఆయన హృదయంలో మనం ఎలా ఉండాలి అనేది యేసుప్రభువే కిందికి వచ్చి బోధించారనమాట. మత్తయి వార్తలో 5 ప్రసంగాలు, ఆ తర్వాత లూకాసు వార్తలో, ఇవన్నీ కూడా ఇప్పుడు బాప్తిస్మ యోహాన్ సందేశం విన్నాం. ఆ తర్వాత ఇప్పుడు యేసుప్రభు సందేశాన్ని కూడా వింటామన్నమాట. అలాగే యేసుప్రభు సైతాను శోధన ఏ విధంగా గెలిచారు అది కూడా మనం తెలుసుకుందామండి. 4వ అధ్యాయం. ముందు ప్రభు పరిశుద్ధాత్మని పొందారనమాట. పొందిన తర్వాత పరిశుద్ధాత్మ యేసు ప్రభుని ఎడారికి తీసుకొని వెళ్తారు. పరిశుద్ధాత్మే తీసుకొని వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆయన మృగముల మధ్య నివసిస్తూ ఉన్నాడంట. మార్కు సువార్తలో ఉంటుంది. ఈ ఎడారి అనుభవం మనందరికీ కూడా కలుగుతుందండి. డెజర్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆయన 40 దినములు ఆహారం తీసుకోలేదు, ఉపవాసం చేస్తున్నాడు. అందువల్ల ఆయనకి ఆకలేస్తుంది. 40 దినాలు ఉపవాసం చేయలేదు, ఆకలేస్తుంది. అప్పుడు సైతాను ఇదే అదను అనుకొని వస్తాడనమాట. మనకి ఏ కష్టం ఉందో ఆ టైంలో వచ్చేస్తాడనమాట. ఉద్యోగం రావట్లేదు, ఎక్కడికి వెళ్ళినా ఏది సరిగా జరగట్లేదంటే, నువ్వు కొంచెం బాగుంటుంది, కొంచెం తాగడానికి రా అని ఒక త్రాగుబోతు ఫ్రెండ్ని పంపిస్తాడండి. మీరు ఏ ఫ్రెండ్ ద్వారా త్రాగుబోతులుగా అయ్యారు, త్రాగే వాళ్ళని అడుగుతున్నాను. ముందు మిమ్మల్ని ఎవరు తీసుకొని వెళ్ళారు, ఎవరు మీతో తాగించారు? అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, సామెతలు 23:20లో, త్రాగుబోతులతో తిండిబోతులతో మీరు కలవద్దు, ఆ త్రాగుడు మిమ్మల్ని నాశనం చేస్తుంది, త్రాగొద్దు ప్రభు చెప్తున్నారు. ఇక్కడ యేసు ప్రభుకి ఆకలేస్తుంది అన్నమాట. కాబట్టి సైతాను ఏమంటున్నాడంటే, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తీర్చుకో. సవాల్ చేస్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడైతే అని. అప్పుడు యేసు ప్రభు సాతానుకి ఎలా జవాబిస్తారో అది జాగ్రత్తగా మనం వినాలండి. మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు. మీరు మానవులైతే మీరు ఎలా జీవిస్తారు అని అంటే, దేవుని వాక్కు వలన జీవిస్తారనమాట. దేవుని యొక్క వాక్కు. మానవుడు ఎవరు అని అంటే దేవుని యొక్క బిడ్డ అనమాట. ఆ దేవుని పోలికలో సృజించబడ్డాం మనం. కనుక ఈ మనం ఆత్మ, దేవుడు ఆత్మ, మన సృష్టికర్త, మనం కూడా ఆత్మ. శరీరం అనే మట్టి కుండలో ఉన్నాం. కనుక ఈ ఆత్మకి ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. నా ఆహారము దేవుని వాక్యం, కానీ ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని నా ఆకలి తీర్చుకోవడం కాదు, అది కాదు. అంటే ఈ ఆకలి శరీరానికి ఆకలి అన్నమాట. శరీరానికి ఆకలి వేస్తుంది, కానీ శరీరం కాదు ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ. ఆత్మకి ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం.
ఆత్మ పరలోకం నుంచి వచ్చింది, పరలోక తండ్రి సృజించాడు, శరీరం అనే మట్టి కుండలో పెట్టాడు. కనుక ఎప్పుడు కూడా మన ఆత్మ సంబంధమైన అవసరాలు మరి పైన ఉండాలన్నమాట. అవర్ ప్రయారిటీ షుడ్ బి ద నీడ్స్, ఆ స్పిరిచువల్ నీడ్స్ అన్నమాట. శరీర సంబంధమైన అవసరాలు క్రింద ఉండాలి. అందుకే మత్తయి 6:33లో యేసుప్రభు చెప్తారు, మీరు మొదట దేవుని రాజ్యంను ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు ఇవ్వబడతాయి. ఈ శరీరానికి సంబంధించిన ఆహారము ఇవి అన్నీ ఆయన ప్రొవైడ్ చేస్తారు. ముందు దేవుని నీతిని మీరు వెతకండి. అంటే దేవుని నీతి అంటే దేవుని ఆజ్ఞలు అన్నమాట, వాటిని పాటించండి. అందుకే జకర్యా ఎలిజబెతమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి ఉన్నారు. నీతిమంతులు ఎవరంటే దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళు అన్నమాట. లోకంలో యేసుప్రభు వచ్చినప్పుడు, తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు గొర్రెలను మేకల నుంచి వేరుపరుస్తారు. గొర్రెలంటే నీతిమంతులు, మేకలంటే దుష్టులు. నీతిమంతులు నిత్య జీవంలోనికి, దుష్టులు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారని మత్తయి 25:40లో ఉంటుంది. మతాలు దేవుడు పెట్టినవి కాదండి, కులాలు దేవుడు పెట్టినవి కాదు. మనందరము ఒక్క దేవుని బిడ్డలే. తీర్పు ఎలా జరుగుతుందంటే గోధుమలు కలుపులు వేరు చేసినట్లు, గింజలు పొట్టుని వేరు చేసినట్లుగా నీతిమంతులు ఒకవైపు, దుష్టులు ఒకవైపు అన్నమాట. అది మనలో దేవుడు ఉన్నట్లయితే పరమాత్మ జీవాత్మగా అందరూ నీతిగా జీవిస్తారండి. ఈ లోక సంబంధమైన సాతాను సంబంధమైన దయ్యాలు, తిండిపోతు దయ్యము, త్రాగుడు దయ్యము, సోమరితనం, అసూయ, గర్వము, కోపము, ధనాశ, ఇవన్నీ దయ్యాలు ఉన్నట్లయితే సైతాన్ రాజ్యం అన్నమాట. తిండిపోతు దయ్యం. చూడండి ఇక్కడ సాతాన్ ఏమంటున్నాడంటే, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని నీ ఆకలి తీర్చుకో అంటే యేసుప్రభు ఏమంటున్నాడు, ఆయన హృదయంలో తండ్రి దేవుడు ఉన్నారండి. నో మై సన్ అని చెప్పి నువ్వు ఈ విధంగా జవాబివ్వు సైతాన్కి. సాతాను ఆత్మ కనుక యేసుప్రభు వాక్యం కూడా ఆత్మనే. ఆత్మ ఖడ్గం అండి, పెద్ద ఖడ్గం అన్నమాట. సాతాన్ని ఇట్లా పొడి చేస్తాడు. ఆత్మ ఖడ్గము దేవుని వాక్యము, సాతాను కూడా ఆత్మే. ముళ్ళుని ముళ్ళుతో తీయాలి అంటారు కదా, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి. సాతాను ఆత్మ కాబట్టి ఆత్మ ఖడ్గంతో సాతాన్ని పొడి చేస్తాడనమాట. ఈ ఆత్మ ఖడ్గం ఏంటి? దేవుని యొక్క వాక్యం అన్నమాట. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం తీసుకొని ఏమంటారంటే, మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. ఇట్ ఈస్ రిటన్ బై గాడ్. కనుక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది కూడా నేను చెయ్యను. దేవుని చిత్తమే నేను చేస్తాను. ఈ లోకానికి నేను వచ్చింది నా తండ్రి చిత్తాన్ని చేయడానికి. ఐఎమ్ కమిటెడ్ టు డూ మై ఫాదర్స్ విల్. మనందరం కూడా, మానవులందరూ దేవుని చిత్తాన్ని చేయడానికే దేవుడు మనల్ని ఆయన పోలికగా యేసు ప్రభుని మనకు ఒక మాదిరిగా ఇచ్చారు, ఆయనలాగా జీవించాలని. వాక్యంతో సైతాన్ని మనం పొడి చేయాలన్నమాట. ఆ సైతాన్ ఇట్లా వచ్చి నిలబడాడండి, ఇక్కడ మాట్లాడతాడనమాట. ఇక్కడ ఆయన స్థావరాన్ని నిర్మించుకుంటాడు. ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఆ సాతాను దుష్ట శక్తులు ఇక్కడికి వస్తాయి. తిండిపోతే ఆత్మ వచ్చి నేను ఇది తినాలి, త్రాగుబోతే ఆత్మ వచ్చి నువ్వు ఇది తాగాలి. అప్పుడు ఏమేమి సాతాన్ చెప్పినవన్నీ వింటే సాతాన్కి దేవుడు సిద్ధం చేసిన నరకంలోనికి వాళ్ళు కూడా వెళ్తారనమాట. అదే సాతాన్ యొక్క మిషన్ ఏంటంటే, నేను ఎట్లా గర్వంతో పడిపోయానో పరలోకం నుంచి, అలాగే మీరు కూడా పడిపోవాలి. నా కోసమా దేవుడు సిద్ధం చేసింది నరకాన్ని, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఇవన్నీ మనం తెలుసుకోవాలని యేసు ప్రభుని అనుసరించాలి. నన్ను అనుసరించండి. మీకు ఒక శోధన వచ్చినప్పుడు వాక్యం అనే ఖడ్గంతో మీరు సైతాన్ని ఓడించాలన్నమాట. అప్పుడు అక్కడ మరి ఆది కాండం చూస్తే ఇదే శోధన తీసుకొస్తాడు కదండి అవ్వకి, ఆదాంకి. కానీ ఇదిగో ఆ పండు చూడు, తింటే బాగుంటుంది, కళ్ళతో చూసింది, కడుపుకి బాగుంటుంది అనుకుంది, కోసుకొని తిన్నది, తిని మళ్ళీ భర్తకి ఇచ్చింది అవ్వ. ఆయన కూడా తిన్నాడనమాట.
దేవుని వాక్యంనకు వ్యతిరేకమైన డెసిషన్. ఆ చెట్టు పండు తినొద్దు అంటే అది తిన్నారు. ఎందుకంటే అది కంటికి బాగుందన్నమాట. మీ కంటికి ఏది బాగుంటుందో దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది అదంతా కూడా సైతాన్ శోధన అన్నమాట. వాళ్ళు దేవుని నుంచి వేరు చేయబడ్డారు, కట్ చేయబడ్డారు, వాళ్ళ ఆత్మ చచ్చిపోయింది. అలాగే ఇది తాగు, ఇది తిను, ఇవన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకమైన ఏదైనా మీ కంటికి, ఆ స్త్రీ బాగుంది, సంసోనుకి ఆమె బాగుంది, అక్కడ ఒక స్త్రీ ఫిలిస్తీన్ల అమ్మాయి, దావీదుకి బత్షెబ బాగుంది, తర్వాత ఏమైపోయింది చూసారా? నెవర్ టేక్ ఎ డెసిషన్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్, అగెయిన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోకండి. మీ కంటికి బాగుంది, మీ కడుపుకి బాగుంటుంది, మీ శరీరానికి బాగుంటుంది, ఇది తాగితే బాగుంటుంది అని అలాంటి నిర్ణయాలు తీసుకోకండి, అలాంటివి తాగించకండి. మనం అందుకొరకు కాదు దేవుడు మనల్ని లోకాన్ని నుంచి వేరుపరిచింది, యేసు ప్రభువుకి నీ పోలి జీవించడానికి. ఆయన నడిచిన అడుగు జాడల్లో మనం జీవించాలి. ఆ తర్వాత సైతాన్ విడిచిపెట్టలేదండి. ఒక్క పోటు పొడిచాడు వాక్యంతో, విడిచిపెట్టలే. నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తాడంటే ఎత్తైన పర్వతం మీదకంట. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఎత్తైన పర్వతం ఏంటంటే తాబోరు కొండ, కొండలన్నిట్లో ఎత్తే అక్కడికి తీసుకెళ్ళి రెప్పపాటు కాలంలో ఈ ప్రపంచంలో రాజ్యాలన్నీ చూపిస్తున్నాడు. రాజ్యాలన్నీ చూపించి, వైభవాన్ని చూపించి, ఇవన్నీ నేను నీకు ఇస్తా. అప్పుడు యేసు ప్రభు ఏమని మరి మళ్ళా సైతానికి ఏమని జవాబిచ్చారు, లేదా సైతాన్ని వాక్యం అనే ఖడ్గంతో ఎలా యేసు ప్రభు మరి ఓడించాడు. ఏమని అంటాడంటే, ప్రభు అయిన నీ దేవుని మాత్రమే ఆరాధించు, ఆయనని మాత్రమే సేవింపుము అని వ్రాయబడి ఉన్నది. దేవుడు రాశాడు ద్వితీయోపదేశకాండం 6:13 అన్నమాట. అని అనడం ద్వారా వాక్యం అనే ఖడ్గంతో సాతాన్ని ఇప్పుడు ఓడించాడు. మనం కూడా వాక్యంతోనే ఓడించాలి, లేదంటే సైతానికి ఎరగా మారిపోతామన్నమాట. వాక్య జ్ఞానం లేక నా బిడ్డలు నశించిపోతున్నారు. మీకు మీరే జాగ్రత్త పడి బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని మీరు పాటించాలన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు యేసు ప్రభు అంటే, నేను ఈ అధికారానికి బానిస కావడానికి నేను రాలేదు, నువ్వు ఇచ్చే అధికారానికి, నువ్వు ఇచ్చే ధనానికి నేను బానిస కావడానికి రాలేదు. ఐ కమిటెడ్ మై లైఫ్ టు మై ఫాదర్, ఐ కేమ్ టు డూ మై ఫాదర్స్ విల్. నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను, కానీ ఒక అధికారానికి అమ్ముడు పోవడానికి నేను రాలేదు. ఏ అధికారాలు అవసరం లేదండి. ఏలియా దేవుని యొక్క అధికారాన్ని కలిగి ఉండి దేవుని శక్తితో ప్రకృతిని శాసిస్తాడు. నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశంన కొంతకాలము వాన కానీ మంచు కానీ కురియదు. ఆ అధికారం మనం దేవుని చిత్తానికి మనల్ని సమర్పించుకున్నప్పుడు, వెన్ వీ ఆర్ కమిటెడ్ టు అవర్ కాలింగ్, గాడ్ విల్ గివ్ అస్ అథారిటీ ఓవర్ నేచర్. నేను ఆజ్ఞాపించిననే తప్ప వాన కానీ మంచు కానీ కురియదు. మరణం మీద చూడండి, ఈ బాలునికి మరల ప్రాణములు వచ్చునుగాక అనగానే ప్రాణాలు వచ్చేస్తాయి. దయ్యపు శక్తుల మీద అధికారం 2 రాజులు 1వ అధ్యాయం మీరు చదివితే ఏలియాని పట్టి తీసుకొని రమ్మంటాడు. అహస్య రాజు, అహబ్ కొడుకు, పెద్ద కొడుకు అన్నమాట. ఒక 50 మంది సైనికులు, ఒక సైన్యాధికారి. దైవ భక్తుడా, మిమ్మల్ని రాజు రమ్మంటున్నాడని అంటే, అప్పుడు ఏలియా ఏమంటాడంటే, నేను దైవ భక్తుడనేని పరలోక నుంచి అగ్ని దిగొచ్చి నిన్ను నీ బంటులని 50 మందిని కాల్చివేయునుగాక అనగానే అలాగే జరుగుతుందండి. దేవుని చిత్తం మనం చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తారండి, మనల్ని గణపరుస్తారు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చెప్తున్నారు. ఎవరినండి గణపరుస్తున్నారు? ఏ విధంగా మన జీవితం ఉంది? ఆయనకి సాక్షులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారనమాట.
లెట్ us బీ కమిటెడ్ టు our కాలింగ్ రాదర్ దాన్ హ్యావింగ్ ద అథారిటీ. అధికారం కంటే, ధనం కంటే దేవుడు ఏ పిలుపు కొరకు మనల్ని పిలిచారో మనం నమ్మకంగా ఉందామన్నమాట. ఈ 2 సార్లు పొడిచారా వాక్యంతో, ఇంకా విడిచిపెట్టలేదు సైతాన్. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు యేసుప్రభుని అంటే యెరూషలేం దేవాలయం పైన శిఖరాగ్రం పైకి తీసుకెళ్ళి అప్పుడు ఏమంటున్నాడంటే, నీవు ఈ దేవాలయం నుంచి కిందికి దూకు, అప్పుడు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తారు, నీ కాళ్ళు రాళ్ళకి తగిలి నవ్వకుండా ఉండేటట్లుగా. పైనుంచి కిందికి దూకావనుకో నువ్వు సూపర్ మ్యాన్ అయిపోతావు, నీ కీర్తి అంతా కూడా అంతా వెళ్ళిపోతుంది. అబ్బా పైనుంచి దూకాడు, ఏం కాలేదు, సూపర్ మ్యాన్ అని. క్రికెట్లో లేకపోతే నువ్వు ఒక గొప్ప బాబేలు గోపురాన్ని కడితే ఎంత పేరు వస్తుంది నీకు కదా, ఎంత పెద్ద గోపురం. సొంత కీర్తి కొరకు అన్నమాట, సెల్ఫ్ గ్లోరీ కొరకు అద్భుతాలు చేయడం. బాప్తిస్మ యోహాన్ ఏ అద్భుతాలు చేయలేదు, కానీ దేవుని చిత్తం ఏది దేవుడు చెప్పమన్నారో విని దాన్ని బోధించారు. అద్భుతాలు చేయడం కాదు ముఖ్యమైనది, దేవుని చిత్తం చేయడం అన్నమాట. అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, నువ్వు పైనుంచి కిందికి దూకు. సైతాన్ కూడా కొటేషన్ ఇస్తాడండి. ఇప్పుడు 91 కీర్తన 11-12 వచనాలు అన్నమాట. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తారులే, ఎందుకంటే యేసుప్రభు కొటేషన్స్ ఇస్తున్నాడు కదా, కాబట్టి సైతాన్ కూడా. అందుకని బైబిల్ నాలెడ్జ్ ఉంది అని ఎవరిని చూసి మోసపోవద్దు, అద్భుతాలు చేస్తున్నారని మోసపోకండి. ఎందుకంటే యేసుప్రభు చెప్తారు మత్తయి సువార్త 7:22లో, ఇదిగో మేము మీ పేరిట ప్రవచించాం, మీ పేరిట అద్భుతాలు చేశాం, అనేకాలు చేశామంటే దుష్టులారా నా నుండి తొలగిపోండి అంటారు. సొంత కీర్తి కొరకు, డబ్బు సంపాదన కొరకు దేవుని పని చేయొద్దండి. దేవుని పనే కాదు, ఏది చేయకూడదు. నాకు పేరు వస్తుంది, ఇలాంటి పెద్ద బిల్డింగ్ కడితే నాకు పేరు వస్తుంది, ఇలా అందరికంటే ధనికుడు, నాకు పేరు వస్తుంది, ఇదా అండి పేరు. ఈ శరీరంలో ఎప్పుడు మనం ఉండం, ఈ శరీరం మనం కాదు. సాతాను చెప్పిన ప్రతి ఆలోచనకి లోబడకండి. సిగ్గుపడవలసిన విషయాలను బట్టి గర్వపడుతున్నారా అంటాడండి పౌలు. మనం ఏ విధంగా ఇతరులకి మాదిరిగా ఉన్నామండి, మనల్ని చూసి ఏం నేర్చుకోవాలి. ఇంకా పైనకి తీసుకెళ్తాడా, పైనకి తీసుకెళ్ళి నువ్వు కిందికి దూకు అంటాడనమాట. అంటే ఒక శోధన తీసుకొస్తాడు. ఎలాంటి శోధన? ఇప్పుడు మనల్ని అయితే దూకు దూకు అనడలే, కానీ తాగు తాగు, చచ్చిపో చచ్చిపో, ఇది సంపాదించుకో, ఇది సంపాదించుకో. ఎన్ని రోజులండి? అయితే సాతాను ఇప్పుడు దూకు అనేది మనకి అప్లై చేసుకుందాం. ఇలా డబ్బు సంపాదించు, ఇలా రియల్ ఎస్టేట్స్ బిజినెస్, అందరిది దోచుకో, ఏం దొరికితే అది దోచుకో. కానీ యేసుప్రభు ఆ శోధనకి లొంగలేదండి. త్రాగు అంటే యేసుప్రభు కాదు, రేఖాబీలు ఇర్మియా 30:5లో చూస్తాము. అక్కడ తాగు అంటే వాళ్ళు తాగలేదండి. అలా మనం తిను అంటే యేసుప్రభు తినలేదండి. ఈ రెంటి మీద ముందు కంట్రోల్ రావాలి మనకి. తిండితోనే పాపం ప్రారంభమైంది కదా. అక్కడ అబద్ధాలు చెప్పాడు సాతాను, అబద్ధాలకి తండ్రి అన్నమాట. ఎవరిలో అయినా సాతాను ఉంటే లోపల నుంచి అబద్ధాలు వస్తాయి, ఎవరిలో ఉన్న దేవుడు ఉంటే లోపల నుంచి సత్యం వస్తుంది. ఎందుకంటే యేసుప్రభు సత్యం, దేవుడు సత్యవంతుడండి, సత్యవంతుడు, నమ్మకమైనటువంటి నమ్మకపాత్రుడు యేసుప్రభు. ఆయన ఇప్పుడు పరలోకం నుంచి వస్తాడు, రాజులకి రాజుగా. ఆయన మీద రాయబడి ఉంటుంది వస్త్రాల మీద, తొడల మీద, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ విధంగా వస్తాడనమాట. ఆయన తెల్లని గుర్రం మీద వస్తాడు. ప్రకటన 19:11లో ఉంటుంది. ఆయన తల మీద కిరీటాలు ఉన్నాయి. అక్కడ ఏమని రాయబడి ఉందంటే సత్యవంతుడు, నమ్మకపాత్రుడు. మీరు ఒక మాట మాట్లాడితే ఆ మాట సత్యంగా ఉండండి, ఆ మాట నిలుపుకొనండి. ఆ తర్వాత నమ్మకంగా ఒక దేవుని పిల్లలుగా నమ్మకంగా ఉండండి. దయ్యపు పిల్లలుగా మారొద్దు. మనం దేవుని బిడ్డలుగా యేసుప్రభులాగా మారాలి. ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి. యేసుప్రభు అప్పుడు ఏమంటారంటే, నువ్వు దూకు దూకు అంటే అప్పుడు సాతాన్ని ఇంకొక వాక్యం మన ఖడ్గంతో పొడుస్తాడనమాట. ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు. ఇది కూడా ద్వితీయోపదేశకాండం 6:16 అనమాట. 3 కూడా
ఆ ద్వితీయోపదేశకాండంలో నుంచే వాక్యం అనే ఖడ్గంతో సాతాన్ని ఓడిస్తాడు. నేను ఎందుకు ఇది చూపిస్తున్నా అంటే, యుద్ధం చేసేటప్పుడు పెద్ద ఖడ్గం అయితే ఇంకా బాగుంది, పొడి చేస్తారు కదా, అట్లానే మనం కూడా ఈ వాక్యం అనే ఖడ్గంతో సాతాన్ని మనం ఓడించాలన్నమాట. మీకు ఎక్కడ పనిచేస్తాడంటే ఇక్కడ ఇది తిను, ఇది త్రాగు, లేకపోతే ఇది చెయ్యి, ఇలానే 3 శోధనలు తెస్తాడు. ఈ 3 రకాలైన శోధనలు ఒకటేంటి, తిండికి అంటే శరీర వాంఛలు అన్నమాట. ఇంకొకటి పైనుంచి దూకును అంటే ఏంటి, కీర్తి ప్రతిష్టలు అన్నమాట. బాబేల్ గోపురం కడితే ఇంకెవరికి లేదు, కీర్తి వచ్చేస్తుంది అన్నమాట. నాకు తప్ప ఇంకెవరికి లేదు ఇట్లాంటి కారు, ఇట్లాంటి ల్యాండ్, ఇట్లాంటి ఇల్లు, కీర్తి ప్రతిష్టలు అన్నమాట. ఇవి సైతానికి సంబంధించినవండి. ఆ తర్వాత జీవపు డంబం, ప్రైడ్ ఆఫ్ లైఫ్, చాలా గొప్ప అన్నమాట. ఈ 3 దేవుని నుంచి రాలేదండి, దయ్యం నుంచి వచ్చిన. ఇప్పుడు విన్నాం కదా మనం, దయ్యం అంటే ఇట్లా దయ్యంలాగా రాదు, ఇక్కడ ఆలోచనలు అన్నమాట. 1 యోహాను 2వ అధ్యాయంలో 15 నుంచి 17 వరకు అక్కడ యోహాన్ రాస్తున్నాడండి. ఏంటంటే, బిడ్డలారా, మీరు ఈ లోకంను కానీ లోకంలో ఉన్న దేన్ని ప్రేమించొద్దు. మీరు ఈ లోకాన్ని ప్రేమిస్తే మీకు తండ్రి మీద, పరలోక తండ్రి మీద ప్రేమ లేదు. ఈ లోకానికి సంబంధించిన శరీరం మట్టిలోంచి వచ్చింది, మట్టిలో కలిసిపోతుంది, మట్టిలో పెట్టేస్తారు, నన్ను మిమ్మల్ని కూడా మట్టిలో పెట్టేస్తారు, మట్టిలోకి వెళ్ళిపోతుంది. కనుక ఈ శరీరాన్ని సాతానికి అప్పచెప్పొద్దు. శరీర వాంఛలు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎక్కడ సీసాలు దొరుకుతాయి, ఎక్కడ తిండి దొరుకుతుంది, ఏం ధరించాలి అని మీ జీవితాన్ని గురించి చింతించొద్దు అని ప్రభు చెప్తున్నారు. మత్తయి 6:25లో కూడా 2 సార్లు చెప్తారు అక్కడ. ఇక్కడ యోహాను లేఖ, మొదటి లేఖ 2వ అధ్యాయంలో 15 నుంచి చెప్తున్నాడు అనమాట. ఈ శరీర వాంఛలు, శరీరంలోంచి పుట్టే కోరికలన్నీ ఇదో దయ్యాలకి సంబంధించినవి అన్నమాట. ఇది త్రాగాలి, ఇది తినాలి. ఈ శరీర వాంఛలు, నేత్రాశ, కంటికి కనబడింది కావాలి, ఆ స్త్రీ కావాలి, ఆ బిల్డింగ్ కావాలి, ఈ నేత్రాశ. తర్వాత జీవపు డంబం అంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్ అన్నమాట. నా కులము, నా తెలివి, నా బిల్డింగ్, నాది, నా అధికారం, ఇవి 3 కూడా పరలోక తండ్రి నుంచి రాలేదు, కానీ ఈ 3 సాతానికి చెందినవి. ఈ లోకము, దాని వ్యామోహం గతించిపోతుంది. ఈ లోకము, ఈ భూమి ఉండదండి. దేవుడు సృజించాడు ఆది గ్రంథంలో, ప్రకటన 21లో ఈ భూమి గతించిపోతుంది. ఎలా గతించిపోతుంది అని పేతురు రాస్తాడండి. 2 పేతురు 3వ అధ్యాయంలో 12 చూస్తే కాలిపోతుందంట. లాస్ ఏంజల్స్కి జరిగింది కదా అలా. సో ఈ శరీరం కూడా మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఈ భూమి కాలిపోతుంది. కనుక శరీరాన్ని పాపానికి అప్పచెప్పి నరకానికి వెళ్ళొద్దు. ధనికుడిలాగా నిత్యము పట్టుబట్టలు, త్రాగుడు, శరీరాన్ని పాపానికి అప్పగించకుండా యేసు ప్రభులాగా దేవుని చిత్తం చేయడానికి మన శరీరాన్ని సమర్పిస్తే మనం కూడా ఇంకొక శౌరి వారిలాగా, ఇంకొక థామస్ వారు, అల్ఫోన్సమ్మ గారు, మన దేశంలోనే ఎంతమంది అండి దైవజనులు, అలా మనము దేవుని యొక్క చిత్తం చేయడానికి మనల్ని సమర్పించుకుందాం. ఇందులో ముఖ్యం ఏంటంటే, ఎలాంటి శోధనలు తెచ్చాడు. ఒకటి కడుపుకి సంబంధించి, ఇంకొకటి కీర్తి అన్నమాట, ఇంకొకటి ఏంటంటే శోధన, ఇంకొకటి అధికారానికి సంబంధించి. కడుపు తర్వాత అధికారం, తర్వాత ఏంటంటే ఇంకొక శోధన కీర్తి, పైనుంచి దూకు అని చెప్పి. ఈ శోధనలను మనం ఎట్లా జయించాలంటే వాక్యంతో జయించాలి. కాబట్టి వాక్య జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలండి. కలిగి ఉండి యేసు ప్రభులాగా మనం ఈ శోధనలని జయించి మనం జయ జీవితాన్ని గడపాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. మీరు యేసు ప్రభుని లోకానికి పంపించారు, మేము ఆయనని పోలి జీవించాలని రోమా 8:29లో మీరు చెప్పారు ప్రభా. అయ్యా, తాను ఎన్నుకున్న వాళ్ళు తన కుమారుని సారూప్యమును పోలి జీవించడానికి
ఆయన వాళ్ళని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేసిన వాళ్ళకి తన మహిమలో పాలు పంచి ఇచ్చాడు అని. అలా జీవించడానికి యేసు ప్రభుని పోలి ప్రభా మరి అపోస్తులు, పునీతులు, బాప్తిస్మ యోహాన్ ఎలా జీవించారో అలా జీవించేటట్లు ప్రతి శోధనని వాక్యంతో మేము జయించేటట్లుగా మాకు కృప దయచేయండి. మా ఆత్మ కన్నులు తెరవండి ప్రభా. నాయనా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుని చూడడానికి, వాక్యం అనే ఖడ్గంతో సాతాను శోధనలను చేయించడానికి మా ఆత్మ కన్నులు తెరవండి. పరిశుద్ధాత్మదేవ నాయనా మేము బైబిల్ గ్రంథాన్ని చదివి పాటించడానికి ఒక తల్లిలాగా మా చేయి పట్టుకొని నడిపించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మనం శరీరంలో శరీర వాంఛల కొరకు జీవించకుండా ఆత్మలో దేవుడు చెప్పినట్లుగా ఆత్మలో మనం జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.